పంతులు గారు 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉంటే చూడండి. నా మనవడికి ముక్తాదేవి మనవరాలికి పెళ్లి జరిగిపోవాలి. నానమ్మ, తొందరపడమాకండి. ఇది జీవితానికి సంబంధించిన విషయం. ఇది నా మనవరాలి జీవితానికి సంబంధించింది. అందుకే ఇంత కఠినంగా ఉంటున్నాను. పంతులు గారు, ముహూర్తం చూడండి. అలాగేనమ్మా. పంతులు గారు, బలమైన ముహూర్తం చూడండి. మా అక్క పెళ్లి ధూమ్ ధామ్గా చేయాలి. బాబు, నువ్వెవరో నాకు తెలియదు గాని దిట్టంగా బలంగా ఉన్నావు. దీనొక్క గుద్దు గుద్దు చెప్తాను. మమ్మీ అయితే నో ప్రాబ్లం. అరే! వగా అబ్బా మమ్మీ. బాబు, నువ్వు సూపరు. మర్యాదగా సూట్ కేసుని ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టు, లేదనుకో బెల్ట్ తీయాల్సి వస్తుంది. నువ్వు ఎప్పుడైతే విరాట్ చేతికి నా చేత రాఖీ కట్టించాలనుకున్నావో అప్పుడే నీకు ఈ రూమ్లో ఇంట్లో స్థానం లేకుండా పోయింది. నేను నీ భర్తనే. దీన్ని చూసుకునే కదా తెగ టార్చర్ పెడుతున్నావు. దగ్గరికి రావద్దు. చెప్పేది మీకే. విరాట్ బాబు, బాగోలేకపోయినా నువ్వు ఇందులోనే ఉండాలి. ఇంట్లోకి అడుగు పెట్టావని ఇంటల్లుడుగా ఫీల్ అయిపోకు. మీరు ఏ పరిస్థితుల్లో పిలుచుకొచ్చారో నాకు తెలీదా అమ్మమ్మ? అమ్మమ్మ అని పిలవకు. నువ్వు 4 రోజులు నటించడానికి మాత్రమే వచ్చా. ఇంట్లోకి మాత్రమే అడుగు పెట్టావు, నా మనసులో కాదు. అది కాదమ్మ. మాట్లాడకు. నీతో మాట్లాడాలన్న ఇంట్రెస్ట్ నాకు లేదు. నా మనసులో విరాట్ ఎప్పటికీ ఓ దుర్మార్గుడే. అది గుర్తు పెట్టుకుని మసలుకో. నీకు మంచిది, మాకు మంచిది. భూమి, నీకు చెప్తున్నాను, వీడొచ్చాడని చాలా ఆనందపడిపోతున్నావు. అవంతికి ఆరోగ్యం కోసమే వీడిని ఇక్కడికి తీసుకొచ్చాను. వీడి మీద ఇంకేమైనా ఆశలుంటే చంపుకో. పద. పెళ్లి కాని వాళ్ళని నువ్వే దగ్గరుండి మరి ఒకటి చేసేలా ఉన్నావు. పెళ్లి కాకుండానే ఇలా పక్కపక్కన కూర్చుంటే ఏం బాగుంటుంది? ఎందుకు బాగుండదు నందిక? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పైగా నిశ్చితార్థం కూడా అయింది. వాళ్ళని దూరం పెట్టి నువ్వు వడ్డిస్తానంటే పాపం భూమి ఎంత బాధపడుతుంది. నిశ్చితార్థమైతే సగం పెళ్ళైపోయినట్టే. పీటల మీద పెళ్ళిళ్ళే ఆగిపోయాయి. ఉంగరాలు మార్చుకుని అర్ధం మొగుడు అర్ధం లేని మొగుడు అని అనడం నాకు నచ్చలేదు అవంతిక. అయినా పెళ్ళంటే 100 ఏళ్ల పంట, 100 ఏళ్ల మంట కాదు.
మనసులు కలిస్తేనే సరిపోదు, మనుషులు కలవాలి. అటు పెద్దలు ఇటు పెద్దలు మనస్ఫూర్తిగా అక్షింతలు వేసి ఆశీర్వదించాలి. అప్పటిదాకా ఇటు జంటలా కూర్చోబెట్టిన విలువుండదు, నిశ్చితార్థానికి అర్థం ఉండదు. అమ్మమ్మ యువర్ రాంగ్. మీరన్నట్టు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి 2 కుటుంబాలు మనస్ఫూర్తిగా వేద మంత్రాల మధ్య ఒకటయ్యే ఎన్ని కుటుంబాలు కలుసున్నాయి, ఎన్ని కాపురాలు కూలిపోవట్లేదు. ఈ ఇంటికి ఒక గౌరవం మర్యాద ఏడ్చింది. దాన్ని నిలబెట్టిన వాళ్లే నా మనవలు మనవరాళ్లైనా. పక్క పక్కన కూర్చొని తినిపించుకుంటే తప్పు కాని కాబోయే భర్తకి భార్య వడ్డిస్తే తప్పే ఉంది అత్తయ్య గారు. భూమి ఓ పంచే, నువ్వు విరాట్కి వడ్డించు, తర్వాత నువ్వు తిను. నానమ్మ చెప్తే ఒట్టిస్తాను. నా పర్మిషన్ ఎందుకు? నీ పిన్ని చెప్తోంది కదా. పిన్ని కాదత్తయ్య గారు, అమ్మా అని పిలుస్తుంది కదా, ఆ పిలుపే బాగుంది. విరాట్ చేత మెళ్ళో తాళి కట్టించుకునేది నేనే, విరాట్ బిడ్డని కనిపెట్టేది నేనే. ఒకవేళ అది నాకన్నా ముందే బిడ్డని కన్నా అది పాపపు ముద్దే అవుతుంది. పాపం వాడు తండ్రి లేని వాడిగా బ్రతకాల్సిందే. నా బిడ్డ జోలికొస్తే ముందు నిన్ను చంపేస్తా. ఓ రయ్యి రయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో ఏ కళ్ళు కళ్ళుమంటూ గుండె చల్లుమంటూ అడుగులేసనే స్వరాల కొత్త బాటలో. ఏదో ఒకటి చేసి ఆ శాపం గురించి నాకు తెలిసి దారి చూపించు తల్లి. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోండి, మరెవరికి చెప్పకండి. ఆఖరికి నా కూతురు వచ్చి అడిగినా సరే చెప్పొద్దు. సాంబయ్య, నీకింకో పరీక్ష పెడతా. తినండి. ఒకేలా తినకపోతే గంగా ఆయన బిడ్డ కాదా? కాదు, తిను. ఛీ, నా మీద నాకే అసహ్యం వేస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏయ్, వదరు. ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశానమ్మా? హరిని ఎందుకు కొట్టావు? హరిపై నీకు పగెందుకు? తనేం పాపం చేశాడు? సిరిలా ఉన్న లక్ష్మిని పెళ్లి చేసుకోవడం హరి చేసిన తప్ప? అవును, సిరిలా ఉండడమే లక్ష్మి చేసిన పాపం. సిరిలా ఉన్న లక్ష్మిని పెళ్లి చేసుకోవడం హరి చేసిన తప్పు.